ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిపోతున్నాను. ఎవరైతే కొత్తగా మన ఛానల్లో జాయిన్ అవ్వారో వాళ్ళ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గెరేజ్. ఇందులో మారుతి సుజుకి కంపెనీ వ్యాగనర్ మోడల్ కార్ ఉంది. ఒకసారి ఏరియల్ వ్యూ చూడండి. ఇంకా లోపలికి వెళ్దాం సార్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బిగ్ మ్యాంగో ట్రీ ఉంది. ఒకసారి దీనికాడ వ్యూ చూడండి. నెక్స్ట్ దీని ముందుకు వెళ్తే ఇవన్నీ జనరేటర్స్ ఎందుకు వచ్చాయి అని మీకు డౌట్ వచ్చింటుంది. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ మనకి వెడ్డింగ్ టైంలో సెలబ్రేషన్స్ చేస్తారు కదా, డెకరేషన్స్, వాటికి మా గ్రాండ్ ఫాదర్ పనిచేస్తారు ఆనర్ దానికి. ఇదే మా గ్రాండ్ ఫాదర్ బైక్, హోండా కంపెనీ. ఇవన్నీ జనరేటర్సే. ఇక్కడికి మళ్ళీ వస్తే మా తాతగారు గ్యారేజ్, మా పిన్ని బైక్ ఎలక్ట్రిక్ బైక్, భారత్ కంపెనీ వెహికల్. ఇది మా తాతగారి వర్క్ షాప్. ఒకసారి వ్యూ చూపిస్తాను. ఇవన్నీ డెకరేషన్కి మెటీరియల్స్. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ చైర్స్. ఇక్కడ అన్ని టెంట్స్. ఇవన్నీ వడ్డీరానికి సామాన్లు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వెళ్తే ఇక్కడ స్పీకర్స్, వంట సామాన్లు అలాగే బోర్డులు ఉంటాయి. ఈ తలుపు లాక్ అయిపోయింది. ఎందుకంటే మా తాతగారు ఇందులో స్పీకర్స్ పెడతాడు. అందువల్ల దీన్ని ఎప్పుడూ లాక్ చేసేస్తాడు. ఎవరైనా దొంగ వస్తే మళ్ళీ దొంగలు ఇచ్చేస్తాడని. అందుకే మనకి ఇక్కడ సీసీ క్యామ్ పెట్టాడు. అలాగే బయట కాడ ఇంకోటి పెట్టాడు. మీరు గమనించుంటారు. అది ఇంకో క్యామ్ అక్కడ ఉంది. ఇంకా మనం పైకి వెళ్ళి వ్యూ చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. మీ ఎవరికైనా మెటీరియల్స్ కావాలంటే మా గ్రాండ్ బా వాళ్ళ ఊరు గోపన్నపల్లి. మీరు అక్కడ లేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 916399. ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, రాంగ్ నెంబర్ చెప్తా. 9163. ఫ్రెండ్స్, మళ్ళీ సో మచ్ సారీ, నెంబర్ మర్చిపోతున్నాను. 9963 8487 848784. సారీ ఫ్రెండ్స్, ఇన్ని మిస్టేక్స్ చెప్తున్నందుకు మీరు ఏవి అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. నెంబర్ క్లియర్గా చెప్తున్నాను, 9963 848784. ఇంకా మనం పైకి స్టెప్కి పైకి వెళ్దాం. ఇదే కాలింగ్ బెల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉన్న స్టేజ్ లైట్ ఫ్రెండ్స్. ఆ లైట్ అక్కడ ఉంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఇయర్ ఫ్రెండ్స్ ఇంకా స్టెప్స్. ఈ స్టెప్స్ తర్వాత అవుతుంది. ఇది చెప్పుల స్టాండ్. ఇంకా పైకి వెళ్తే ఇక్కడ రెండు మెయిన్ ఎంట్రన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్ ఏమో లోపల. ఫస్ట్ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇందులో నుంచి వెళ్ళాక మనకి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఈమె ఫ్రెండ్స్ మా అమ్మమ్మ, అలాగే మా చెల్లి ముద్దుల, అలాగే మా చెల్లి తను. ఇది ఎంట్రన్స్. ఒకసారి వ్యూ చూసారు కదా ఫ్రెండ్స్ లోపలికి. ఇది ఎవరైనా వస్తే కంఫర్టబుల్ బెడ్ టైప్. పైనంతా డెకరేషన్ కోసం ఫొటోస్, అవార్డ్స్, టాయ్స్ అవన్నీ పైన ఉంటాయి. ఇక్కడ ఆ పైన ఏమో ఫ్లవర్ వాస్, మధ్యలో నేను మా చెల్లి ఫోటో, తర్వాత మా మదర్ మా ఫాదర్ ఫోటో, మళ్ళీ అక్కడ ఫ్లవర్ వాజ్. ఇది ఒక మిర్రర్. ఇది మళ్ళీ ఒక బెడ్. అలాగే ఇది రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి 3 కంఫర్టబుల్ చైర్స్ అన్నమాట. ఇది మళ్ళీ ఇంకో సైడ్ డోర్. అటు నుంచి అయినా వెళ్ళొచ్చు, ఇటు నుంచి అయినా వెళ్ళొచ్చు, అటు నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళి చూసినప్పుడు ఇక్కడ మా తాతగారి పూజ చేసే
గది కనిపించదు. ఒకసారి మొత్తం చూడండి. చూసారనుకుంటా. మళ్ళీ ఇది మా డైనింగ్ టేబుల్. ఇక్కడేమో ఫ్రిడ్జ్. తర్వాత ఇది ఒక షింక్. ఇది కిచెన్ రూమ్ అన్నమాట. అది ఫిల్టర్. ఇదేమో ట్యాప్. ఇది వాటర్ బాటిల్స్ అన్నమాట. వాటర్ బాటిల్స్. ఇది నా వాటర్ బాటిల్. మా చందిపినది. ఇది మా శాంసంగ్ కంపెనీ ఐఈ స్మార్ట్ టీవీ 43 ఇంచెస్ది. అలాగే పైన JBL SP27 స్పీకర్స్ సౌండ్ కోసం. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఈయనే మా తాతగారు. ఇది పడుకోవడానికి నైట్ టైమ్స్ బెడ్. ఇది వాష్రూమ్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ మా పిన్ని వాళ్ళ కూతురు ముద్దులా పడుకుంటారు. ఇది మిగతా అయితే బట్టల షెల్ఫ్స్. అదేమో ఏసీ. రీకనెక్ట్ కంపెనీ ఏసీ అన్నది అది. ఈ మళ్ళీ ఇంకో 3 చైర్స్. అటు సైడ్ మళ్ళీ అటు సైడ్ వెళ్ళడానికి డోర్ ఉంటుంది. ఇది చూపిస్తాను. ఇటు సైడ్ వాషింగ్ మిషన్. ఇది మన వాష్రూమ్. మీకు ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది కదా వాష్రూమ్స్ ఎలా ఉంటాయి. ఇందులో తేడా ఏంటంటే మనకి టూ వాష్రూమ్ వెళ్ళడానికి టాయిలెట్స్ ఉంటాయి. ఫస్ట్ అంటే ఇండియన్ టాయిలెట్, ఇంకోటి వెస్ట్రన్ టాయిలెట్. ఇది ఇంతకుముందు మా అమ్మమ్మ స్టిచ్చింగ్ చేసిద్ది. దానికి మిషన్ ఇంతకుముందు మానేసింది కదా, ఇది ఇరిగిపోయిందని. అప్పుడు నుంచి ఇది ఎక్కడే ఉంది. ఇది మాప్ పెట్టడానికి మాపర్ అన్నమాట. ఇది ఇన్వర్టర్ ఆండ్రాయిడ్ కంపెనీది. ఇది మళ్ళీ విండోస్ నుంచి లోపలికి కనిపించింది. ఇది ఒక బెడ్. ఇది పాడైపోయిన గ్రైండర్ అన్నమాట. ఇది బ్రష్ చేయడానికి షింక్. ఇక్కడేమో బ్రషెస్ పెట్టుకుంటారు. ఇందులో ఇది ఒక డిస్క్. ఇక్కడ వైట్ బట్టలు ఆరేయడానికి, ఎక్కువ బట్టలు ఉంటే పైన కింద ఆరేయడానికి. ఇది మన సంద అయిపోయింది. ఇప్పుడు రెండో ప్లేస్ నుంచి చూద్దాం పైకి. ఇందులో 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇదే అన్నమాట మా బాల్కనీ. మీ లాంగ్వేజ్ చెప్పాలంటే టెర్రస్, లేకపోతే డాబా. మీరు డాబా అంటే తినే డాబా అనుకోవద్దు, బట్టలాడేదానికి డాబా. ఇదే డాబాని మనకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, అదే వాటర్ ట్యాంక్. డాబా చూస్తాం కదా. ఇంకా కిందకి వెళ్దాం. సైడ్ వెళ్ళడానికి ఇక్కడ అర్థం ఉంటాయి. అన్నీ తీసి మంచిగా వెళ్ళొచ్చు. ఈ సందడి నుంచి వెళ్ళాక మళ్ళీ ఇట్లా బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ మీకు ఇందాకే చూపిస్తాను కదా. ఇంక ఇంతే ఫ్రెండ్స్ హోమ్ టూర్. మళ్ళీ మా అమ్మమ్మ మా రియల్ హౌస్ హోమ్ టూర్
నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాం ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తే